హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను టీలోకి స్నాక్స్ చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి దీంట్లో వేసుకొని మైదా పిండి కూడా వేసేసుకుందాము. చూడండి, అంత చెడబెట్టి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని, కొంచెం చాలంటి సాల్ట్, మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చూడండి, చపాతీ పిండిలో కలిపేసుకున్నాను. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి దీన్ని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసారంటే మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. నేనైతే కిందనే రుద్దేసుకుంటున్నానండి. మనం రోజు కడుక్కుంటాం కాబట్టి కింద చూడండి, ఇంత తీసేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టేద్దాం. రుద్దేసుకోవాలి బాగా. చూడండి, ఇట్లా రుద్దేసుకున్నాక ఆయిల్ అంతా పోసేసుకొని ఇప్పుడు పిండి ఉంది కదండి, పిండి దీనిపైన ఇట్లా చల్లేసుకుందాం. ఇట్లా చుట్టేసుకొని చూడండి దగ్గరికి. ఇది ఫస్ట్ ఇట్లా మర్చేసుకోవాలి. దీన్ని ఇట్లా మర్చేసేసుకుందాం. రెండు ఇట్లా మర్చేసేసుకొని దీన్ని ఇట్లా మర్చేసుకుందాం. దీన్ని ఇట్లా చూడండి, ఒక పక్క ఇట్లా ఫోల్డ్ చేస్తాను, ఇట్లా ఫోల్డ్ చేస్తాను. ఇట్లా ఫోల్డ్ చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా ఫోల్డ్ చేసేస్తాను. మందం లేకుండా రెండు పక్కల రుద్దేసేసుకుంటాం మనం. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేసినాక అంతా రుద్దేసుకున్నాను. కత్తితో ఇట్లా కట్ చేసేసుకుందాం. నేను ఇట్లా కట్ చేసుకున్నాను కదండి, పొయ్యి మీద ఆయిల్ పెట్టినాను, ఫ్రై చేసేసుకున్నాం దాన్ని. ఇట్లన్నీ కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇట్లా మధ్యలో కట్ చేసేసుకొని దీన్ని ఇట్లుండేది ఇట్లా మధ్యలో కట్ చేస్తాము. ఇట్లా పక్క ప్లేట్ అన్నీ పెట్టేసుకున్నాము.
ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం మనం. ఈ కలర్ వచ్చినాక తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫ్రై చేసేసుకున్నాము. టీ కూడా రెడీగా ఉంది. టీ ఇటు పెట్టేసుకొని స్నాక్స్ అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి మనము. ఎలా ఉంది స్నాక్స్? బాగున్నాయా? టీ లైక్ స్నాక్స్ చూడండి. ఇట్లా చేసుకొని తినేస్తే బాగుంటుంది. బాగుందా టీ లైక్ స్నాక్స్? చూడండి. కొత్తగా చూసుకుని లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. బాయ్ అండి. టీ లైక్ స్నాక్స్ రెడీ అయిపోయినాయి. బాయ్. ఎలా ఉంది? బాగుందా స్నాక్స్ టీ లైక్?